రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా పిచ్చోన్ చేతుల రాయిలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగం చేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కనటువంటి షాపులను, రోడ్డు పక్కనటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టండి ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురుయాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా? అందగత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద అడుగడుగున అందాలే. కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నది అంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అతిథి దేవో భవ, ఇది మన సంస్కృతి. ప్రపంచ నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇద్దాం, గౌరవిద్దాం, వాళ్ళని స్వాగతిద్దాం. కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరబోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఇది సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరు మెప్పు కోసమో ప్రజల్ని ఏడిపించడం ఇది ప్రజాపాలన అవుతుందా? ఒకసారి అర్థం చేసుకోవాలా. అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి అందం వస్తుందా? అందగత్తెలను తిప్పితే రాష్ట్రానికి అందం వస్తుందా? అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేట్టు చేస్తేనే రాష్ట్రానికి, ప్రభుత్వానికి నిజంగా అందం వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి కూల్చివేతలతోని, ప్రజల కన్నీళ్లతోని ఎప్పుడు కూడా రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అందం రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగానే ప్రభుత్వ స్థలంలో కానీ, రోడ్డు మీద కానీ, లేదా ఫుట్పాత్ మీద కానీ ఎవరైనా పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తే ఆ చిరు వ్యాపారులతో మాట్లాడండి, ఆ పేద ప్రజలతో మాట్లాడండి, వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి, ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్కెట్ను క్రియేట్ చేయండి, లేదా మీరే స్టాల్స్ కట్టి లీజ్కి ఇవ్వండి, లేదా ఇంకేదైనా ఐడియా తీసుకురండి. కానీ ఉన్న ఫలంగా
వాళ్ళని అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకు తెరువు ఏం కావాలి, వాళ్ళ ఉపాధి ఏం కావాలో ఒక్కసారి చెప్పాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక నెలన్నర క్రితమే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి వరంగల్కు రావడం జరిగింది. అంటే ఈ అందాల పోటీలో పాల్గొనేటువంటి అతిథులు వరంగల్కు వస్తారని మీకు ముందే తెలుసు, నెల క్రితమే తెలుసు. మరి ఆ రోజు ఈ చిరు వ్యాపారులను మీరు ఎందుకు అలర్ట్ చేయలే? ఈరోజు సడన్గా వచ్చి వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న షాపులను మీరు ఎట్లా కూల్చివేసిళ్ళు, వాళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బాలను ఎట్లా కూల్చివేసిళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసము ప్రజలతోని మాట్లాడేటువంటి ముచ్చట కూడా ఉండదు ఈ ప్రభుత్వంలో. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ప్రజాపాలన? ఏమైనా బుల్డోజర్ తీసుకొచ్చుడు, కూలగొట్టుడు, ఇదేనా ప్రభుత్వం పని? ఏదైనా బుల్డోజర్ ప్రభుత్వమా లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వమా? సమాధానం చెప్పాలా.